బాగి అమర్ రూమ్కి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరుగుతుంది బాగి. ఏంటి మిస్ అమ్మా, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు అమర్. అవునండి అది అని చెప్పి అలా కరెక్ట్గా ముందుకి రాబోతుంటే ఇంకా తన కాళ్ళు అనేది సోఫాకి తగిలి స్లిప్ అయ్యి అమర్ ఒళ్ళో ఇంకా పడిపోతుందన్నమాట బాగి. ఒక్కసారిగా అమర్ బాగిని అలా ఇంకా హోల్డ్ చేస్తారు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా దొంగతనంగా డోర్ చాటున గమనిస్తూ ఉంటుంది మనోహరి. నో డౌట్ అస్సలు ఈ బాగీని వదిలిపెట్టకూడదు. దీనికి తగిన గుణపాఠం నేను చెప్పాలి, చెప్తా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది మనోహరి. ఇంకా కిచెన్లోకి వెళ్ళి బాగా గ్యాస్ అయితే లీక్ చేస్తూ ఉంటుందన్నమాట మనోహరి కావాలని. ఇప్పుడు ఆ భాగమతి ఇక్కడికే వస్తుంది. వచ్చి ఖచ్చితంగా చూస్తుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తుంది. వెంటనే బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్లు గ్యాస్ పేలి ప్రాణాలు పైకి పోతాయి అని చెప్పి ఇంకా గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది మనోహరి. ఇదంతా అప్పుడే కిందకి వచ్చిన అరుంధతి గమనిస్తుంది. అరుంధతి గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, బాగిని చంపడానికి ఇంత ప్లాన్ వేసావా? నీ పని ఇలా కాదు, చెప్తాను చూడు అని చెప్పి ఇంకా అలా డోర్ అయితే గట్టిగా హోల్డ్ చేస్తుందన్నమాట అరుంధతి. ఇంకా కిచెన్లో నుండి బయటికి రావాలి అని అనుకుంటుంది బాగి మనోహరి. కానీ మనోహరి ఎంత ట్రై చేసినా డోర్ లాక్ అయిపోయి తను బయటికి రాలేదు. ఇదేంటి, డోర్ ఎంత తీస్తున్నా రావటం లేదు. వామ్మో, ఈ గ్యాస్ ఎక్కువగా లీక్ అయితే ముందు ప్రమాదం జరిగేది నాకే. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్, ఎవరు అని అరుస్తూ ఉంటుంది మనోహరి. అరవ్వే, ఎంత అరుస్తావారు? ఫ్రెండ్ అని నిన్ను పక్కన పెట్టుకున్నాను చూడు, నిన్ను నమ్మాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలకి శిక్ష ఇలా అయినా అనుభవించు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బాగి గురించి ఆలోచిస్తూ. ఇంకా మనోహరిని ఆడుకుంటూ అరుంధతి దగ్గరికి చిత్రగుప్తులు వస్తారు. అరుంధతి అని పిలుస్తారు. చిత్రగుప్తులు వారు, మీరు ఇక్కడున్నారా మీకు అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట అరుంధతి. చూడు బాలిక, ఇప్పుడు నీ ఆత్మకి ఒక పెద్ద పెను జ్వాల రగలబోతుంది. నీకు కొన్ని విషయాలు తెలియబోతున్నాయి అని అంటారు చిత్రగుప్తులు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట ఇంకా అరుంధతి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనిప్పుడు మనిషిని కాదు, ఆత్మని. కానీ నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారా లేదా అని, వాళ్ళపై, నా భర్తపై ప్రాణానికంటే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాను కాబట్టే ఒక ఆత్మగా మారైనా సరే వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాను. ఇంకా వీటికంటే ఊహించని మలుపు, ఊహించని పెను ప్రమాదం నాకు ఏముంటుంది చిత్రగుప్తులు గారు అని అడుగుతుంది అరుంధతి. అది తెలియాలంటే నువ్వు నాతో పాటు రావాలి. చూడు, ఈ దేవుడు అనేవాళ్ళు ఎంతో మాయ చేస్తాడు. నువ్వు మనిషిగా చనిపోయిన ఆత్మగా ఇక్కడే తిరగడం నీకు కొన్ని నిజాలను తెలిసేలా చేయడం కోసం మాత్రమే చేసింది. కాబట్టి నువ్వు నాతో వస్తే నీకు కొన్ని నిజాలు తెలుస్తాయి బాలిక అని చెప్పి ఇంకా చిత్రగుప్తులైతే అరుంధతిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా భాగమతి అండ్ అమర్ అయితే క్లోజ్గా ఉండే టైంకి మనోహరి డోర్ సౌండ్ గట్టిగా వినపడుతూ ఉంటుంది. ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి టపా ఇంకా డోర్ తలుపులు కొడుతూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకా వెంటనే ఆ అరుపులు విని అమర్ అండ్ బాగి ఇద్దరు కిచెన్ వైపు వెళ్తారు. కిచెన్ డోర్ బయట నుండి లాక్ చేసి ఉండడంతో వెంటనే డోర్ ఓపెన్ చేసి మనోహరి దగ్గరికి వెళ్తాడు అమర్. ఏమైంది మనో అని అడుగుతారు. అమర్ ఎవరో కావాలనే బయట నుండి తలుపుకి లాక్ వేశారు. గ్యాస్ లీక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు అమర్ అని క్లోజ్గా వస్తూ ఉంటుంది మనోహరి. నిన్ను ఓదార్చడానికి నేనున్నానులే, రా. ఏవండి, ఏమీ జరగలేదు కదా, మీరు వెళ్ళండి, మీతో నేను ఇంకొంచెం మాట్లాడాలి, వెళ్ళండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోమంటుంది అమర్ని బాగి. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి, గ్యాస్ లీక్ అయింది, కిచెన్లోనే ఇరుక్కుపోయా, నన్ను బయట నుండి లాక్ వేశారు అంటున్నావు.
ఇదంతా చూస్తుంటే నాపై కోపంతో నువ్వే ఇదంతా చేసినట్టున్నావు అని అంటుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. వామ్మో, ఈ బాగీకి ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటుంది. చూడు మనోహరి, నువ్వేమీ చెప్పకపోయినా నాకు క్లియర్గా అంతా అర్థమవుతుంది. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ గుట్టు బయట పెట్టే రోజు త్వరలోనే రాబోతుంది. ఆయన నీ నిజస్వరూపం తెలుసుకొని ఆయనంతట ఆయన నిన్ను బయటికి గెంటేసి నీకు తగిన శిక్ష వేసే రోజు ఖచ్చితంగా రానే వస్తుంది. ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉండు. అంతేకాని నువ్వు ఇలా మాట్లాడద్దు. ఇలా నన్ను లేపేయాలని ప్లాన్లు చేసావనుకో, దేవుడనే వాళ్ళు ఒకడున్నారు. తను తీసిన గోతిలో తానే పడ్డట్టు ఎక్కువ అటు ఇటు వెళ్ళలేక కుడితిలో పడ్డ ఎలకలా అటు ఇటు కొట్టుకుంటావు. కాబట్టి నాతో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భాగమతి. అసలు డోర్ బయట నుండి ఎవరు లాక్ చేశారు? లాక్ చేసేంత సీన్ ఎవరికుంది? ఈ బాగీనే లాక్ చేసిందా, లేకపోతే ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ వాళ్ళ మావయ్య, అరుంధతి వాళ్ళ నాన్న ఇంకా అలా ఆ అనాథ శరణాలయానికి రీచ్ అవుతారు. అనాథ శరణాలయంలో వార్డెన్ ఇంకా తన పని చేసుకుంటూ బుక్స్ అన్ని అకౌంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. నమస్కారం అమ్మా అని అంటారు. నమస్తే, ఎవరు మీరు అని అడుగుతారు ఆ వార్డెన్. నేను బాగీ వాళ్ళ నాన్నని. మీరు నాకు ఫోన్ చేశారని నా భార్య నాకు ఇంతకు ముందే చెప్పింది. అందుకే మీ దగ్గరికి నిజం తెలుసుకోవాలని వచ్చాను. మా కూతురు చిన్నప్పుడే నేను నా కూతుర్ని అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయాను. తను ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎక్కడుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ విషయాలు చెప్పండి అని అంటారు పాపం బాగీ వాళ్ళ నాన్న. ఓ, మీరా, గుర్తుకు వచ్చారు. మీ అమ్మాయి ఫోటో మా దగ్గర ఉంది, ఇదిగోండి అని చెప్పి ఇంకా అరుంధతి డీటెయిల్స్ని ఇస్తూ ఉంటారనమాట వార్డెన్ ఆ బాగీ వాళ్ళ నాన్నకి. ఇంకా బాగీ వాళ్ళ నాన్నని అండ్ వార్డెన్ని గమనిస్తూ ఉంటుంది అరుంధతి అండ్ చిత్రగుప్తులు. ఇప్పుడు నీకు ఒక నిజం తెలుస్తుంది చూడు బాలిక అని చెప్పి అలా చూపిస్తూ ఉంటారు. ఇంకా ఫోటో చూసిన బాగీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా ఫోటో చూస్తూ అలా స్టన్ అయిపోయి ఉండిపోతారు. తన పేరు అరుంధతి, తనకి ఎవరూ లేరని అన్నారు, కానీ తను అని చెప్పి ఇంకా డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా అరుంధతి ఫోటోని చూసి షాక్ అయిపోతారు బాగీ వాళ్ళ నాన్న. ఈ అమ్మాయి అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట బాగీ వాళ్ళ నాన్న. హలో సార్, ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా బాగీ వాళ్ళ నాన్న. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నా కూతుర్ని నా పెద్ద కూతురి ఇంటికే ఇచ్చానా? తను చనిపోయాక ఆ పిల్లల్ని చూసుకోవడానికి నా కూతురు వెళ్ళిందా? అంటే ఇన్నాళ్ళు ఆ పిల్లలంటే ఎందుకు బాగీకి పంచ ప్రాణాలు అంటే వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉండడం వల్లేనా? అందుకేనా ఇదంతా జరుగుతుంది? ఈ విషయం వెంటనే చెప్పాలి, వెంటనే బాగీకి చెప్పాలి అని చెప్పి ఇంకా బయలుదేరుతూ ఉంటారనమాట బాగీ వాళ్ళ నాన్నగారు. ఇది ఇలా ఉండగా ఇదంతా విన్నా అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే బాగీ నా సొంత చెల్లెలా అని అడుగుతుంది. అవును బాలిక, దేవుడు ఆడిన ఆటల్లో మీరిద్దరూ వేరైనారు. కానీ మీ అక్క చనిపోవడంతో, నువ్వు చనిపోవడంతో నీ చెల్లెలు నీ బాధ్యత తీసుకుంది అని అంటారు చిత్రగుప్తులు. ఇది ఇలా ఉండగా ఇంకా బాగీ దగ్గరికి అరుంధతి వస్తుంది. వచ్చి బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అక్క, మీరిక్కడున్నారేంటి? రండక్క, లోపలికి రండి అని అంటుంది. వద్దు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అరుంధతి. ఏమైందక్క అని అడుగుతుంది ఇంకా పాపం బాగీ. ఏం లేదు, నువ్వు నాకు చెల్లెల్లా అనిపిస్తున్నావు. నీతో మాట్లాడుతుంటే ఎప్పుడూ నా సొంత చెల్లితో మాట్లాడుతున్నట్టే నాకు అనిపిస్తుంది. కానీ ఈరోజే అనుకుంటున్నాను నువ్వు నిజంగా నా సొంత చెల్లివైతే బాగుండని అని అంటారు అరుంధతి. అక్క, ఎందుకలా అనుకుంటారు? నేను మీ సొంత చెల్లెల్ని అనుకోండి. ఎందుకో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు కూడా మీతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది.
మీతో మాట్లాడుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, ఎవరో బాగా కావాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేనక్క. మిమ్మల్ని నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి ఇంకా బాగి అయితే నవ్వుతూ ఉంటుంది. అలా తన వైపు చూస్తూ ఇదంతా ఇంకా అరుంధతి పాపం గమనిస్తూ, బాగి నేను చెప్పేది విను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కష్ట సమయాలు వచ్చినా ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే అందరితో కలివిడిగా ఉండాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నారేంటి? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీరు నాకు చెప్పడం అని అంటుంది బాగి. నీకదంతా తర్వాత అర్థమవుతుంది, కానీ నేను చెప్పేవి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఇంకా నేను నీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. అలా పాపం అరుంధతి, ఏంటి అక్క కొత్తగా మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బాగి. అప్పుడే ఇంకా బాగి వాళ్ళ నాన్నగారు అలా ఇంకా బాగి దగ్గరికి వస్తారనమాట. అమ్మ బాగి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రామ్మా రా లోపలికి వెళ్దామని చెప్పి ఇంకా అందరినీ హాల్లోకి తీసుకొని వస్తారు బాగి వాళ్ళ నాన్నగారు. బాగి ఏమైందమ్మా అని అడుగుతారు. చెప్తాను ఖచ్చితంగా చెప్తాను అల్లుడు గారు. ఇన్నాళ్ళు మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయింది అని అంటారు బాగి వాళ్ళ నాన్నగారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా అమర్ మీరు అని అంటారు. వద్దల్లుడు గారు, ఇంకా నన్ను ఆపొద్దు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఇన్నాళ్ళు మీరు ఎందుకు దాచిపెట్టారో నాకు తెలియదు, కానీ ఇవాళ మాత్రం నేను నిజాన్ని బహిర్గతం చేయాల్సిందే. అందరూ వినండి. నా చిన్న కూతురు బాగి, కానీ నాకు ఇంకొక కూతురుంది. చిన్నప్పుడు పాపం చేశాను, తన్ని అనాథాశ్రమంలో వదిలేసి ఒక అనాథగా బతికేలా చేశాను. తను ఎవరో కాదు, నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఎవరో కాదు, ఈ ఇంటి కోడలు అరుంధతి అని అంటారు ఇంకా బాగి వాళ్ళ నాన్న. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. నాన్న, ఏం నాన్న నువ్వు మాట్లాడేది అని అంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ ఇంటి కోడలు అరుంధతినే నీ సొంత అక్కమ్మ అని చెప్తారు ఇంకా బాగి వాళ్ళ నాన్నగారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి. ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఈ విషయాన్ని చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల అందరికీ తెలిసిపోయింది అని చెప్పి ఇంకా అలా అమర్ చూస్తూ ఉంటారు. నాన్న, ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను, అందుకే నాకు పిల్లలంటే అంత ఇష్టం అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది బాగి. ఇంకా మనోహరి అయితే కోపంగా బాగి వాళ్ళ నాన్నగారి వైపు చూస్తుంది. ఈ ముసలోడు ఇప్పుడే చెప్పాలా? ఇదంతా ఆ మంగళ ప్లానే అయి ఉంటుంది, లేకపోతే ఈ ముసలోడికి ఇప్పుడు తెలియడం ఏంటి? అదంతా విన్న పిల్లలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నువ్వు మా పిన్నివా అని అడుగుతుంది అంజు. ఇంకా అంజు అయితే ప్రేమగా అలా బాగి దగ్గరికి వస్తుంది. ఇన్నాళ్ళు నువ్వెవరో బయట మనిషి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు మా అమ్మకి సొంత చెల్లెలు అని తెలిసాక నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మిస్ అమ్మ అని చెప్పి ఇంకా పిల్లలందరూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు. అదంతా చూస్తున్న అమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా అరుంధతి అండ్ బాగి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు అనే విషయాన్ని అందరి ముందు బయట పెడతారు బాగి వాళ్ళ నాన్నగారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్ హ్యాపీగా రెడీ అవుతాడు. బాగి, మిస్ అమ్మా అని పిలుస్తారు. ఏంటి ఎప్పుడు లేనిది ఈయన పిలుస్తున్నారు, చెప్పండి అని అంటుంది. మిస్ అమ్మా, ఇవాళ పిల్లలకి స్కూల్ లేదు అని అంటారు. అదేంటండి, స్కూల్ ఉంది కదా అని అంటుంది. అందరూ కలిసి హ్యాపీగా పిక్నిక్కి వెళ్తున్నాం అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. ఇంకా బాగి, మీరు మాట్లాడుతుంది అని అంటారు. అవును, నేను నిజమే మాట్లాడుతున్నాను. అందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాం, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఇంకా అలా పిక్నిక్కి తీసుకువెళ్తాడు పిల్లల్ని అండ్ బాగీని అమర్.
ఇంకా హ్యాపీగా జీప్లో అందరూ కలిసి పిక్నిక్కి వెళ్ళి ఒక మంచి ప్లేస్కి పిక్నిక్ని సెలెక్ట్ చేసుకుంటారు బాగి అండ్ అమర్తో బాగి, ఏవండి నాకు ఒకే ఒక చిన్న కోరిక ఉంది, నా కోరికని మీరు తీరుస్తారా అని అడుగుతుంది. ఏంటది అని అడుగుతారు అమర్. మా అక్కని ఇప్పటి వరకు నేను చూడలేదు, మా అక్క ఎలా ఉంటుందో మా నాన్నకు తెలుసు, కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. మీరైనా అక్క ఎలా ఉంటుందో చూపిస్తారా, ఒక్కసారి అక్కడి చూడాలనిపిస్తుంది అని అంటుంది బాగి. ఇంకా బాగి పాపం అడిగేసరికి అలా అరుంధతి ఫోటో తీసి చూపిస్తాడు బాగీకి అమర్. ఒక్కసారిగా అరుంధతి ఫోటో చూసి షాక్ అయిపోతుంది బాగి. అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.